హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే మండే తీశాను. చాలా డేస్ అయిందిగా వీడియో తీసి అని చెప్పి. ఓకేనా, నేను మండే రోజు అయితే మార్నింగ్ దోశ చేశానన్నమాట. అది ఆఫ్టర్నూన్ వచ్చి పచ్చడి చేసి పొటాటో ఫ్రై చేశాను. అలాగే రైస్ వచ్చి కొంచెం ముద్దగా ఉంది కదా, రేషన్ రైస్ చేశాను. రేషన్ రైస్లో విటమిన్స్ కలుపుతున్నారని చెప్పారుగా, న్యూస్లో కూడా చెప్తున్నారు ఇప్పుడు రేషన్ రైస్ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని. అందుకని రేషన్ రైస్ చేశాను. అంతకుముందు 1 వీక్ బ్యాక్ 1-2 సార్లు చేశాను. రేషన్ రైస్కి కొంచెం వాటర్ తగ్గించి వేసుంటే బాగుండు. నేను అత్తేసరి పెట్టేస్తాను అనమాట. నార్మల్గా వంచితే కొంచెం పొడి పొడిగా ఉండిద్దేమో, నేను అత్తేసరి పెట్టేస్తాను. కొంచెం వాటర్ తగ్గించి వేసుంటే బాగుండేది. అందుకే కొంచెం ముద్దు ముద్దుగా ఉంది. నాకు పచ్చడి నెయ్యి ఉంటే చాలు, చాలా ఇష్టంగా తింటాను పచ్చడి నెయ్యి. ఇంకా కూరలు కూడా ఏం అవసరం లేదనమాట. బాగుంది. రేషన్ రైసు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని న్యూస్లో కూడా చెప్తున్నారు. ట్రై చేయండి మీరు కూడా. అలాగే దోశకి రేషన్ రైస్ అయితేనే బాగుంటాయి. నాకైతే నార్మల్ రైస్ వేసామనుకో దోశ అంత టేస్ట్గా లేదనిపిస్తుంది. నేను దోశకి రేషన్ రైసే వేస్తాను. దోశ చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ రైస్ వేసామంటే రేషన్ రైస్తో చేసిన దోశ అంత టేస్ట్ రాదు. నార్మల్ రైస్తో చేసినప్పుడు నాకైతే అలా అనిపిస్తుంది అనమాట. ఇంకా అప్పుడప్పుడు తిందామని డిసైడ్ అయ్యాను రేషన్ రైస్. అలా మండే రోజు చేశాను రేషన్ రైస్ అనమాట. అది ఫ్రెండ్స్, ఒక చిన్న వీడియో అయితే తీశాను. ఓకేనా, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్.